హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా కాకుండా దిస్ ఇస్ గోయింగ్ టు బి అ న్యాచురల్ వ్లాగ్. మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన కొన్ని మూమెంట్స్, అలానే ఈ రోజు నేను పూజ కూడా చేసుకున్నాను అనమాట. సో అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ రోజు మండే వ్లాగ్ ని చూస్తున్నారు. ఇంకా పొద్దున్నే శివయ్య పాటలతో నా డే అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఈ లోపు అత్తయ్య పొద్దున్నే వాళ్ళ ఇంటికి బయలుదేరింది. ఈ 3 months తను మా ఇంట్లోనే ఉండి మాకు ఏదైనా హెల్ప్ కావాలంటే చేసింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. బికాస్ అక్కడ కూడా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, పండుగ వస్తుంది అదంతా అని చెప్పేసి. ఇంకా అత్తయ్య బయలుదేరిన తర్వాత నేను లంచ్ ప్రిపరేషన్ కూడా చేసేసాను. నార్మల్ గా అనపకాయ కర్రీయే కదా అని చెప్పేసి వీడియో ఏమీ షూట్ చేయలేదు. బట్ ట్రస్ట్ మీ గైస్, ఆ రోజు కర్రీ కొంచెం డిఫరెంట్ గా చేశాను. ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. బయట ఎండలు అయితే మామూలుగా లేవు. గత ఫ్యూ ఇయర్స్ గా నేను ఇది ఒకటి అలవాటు చేసుకున్నాను. వంట చేసేటప్పుడు ఏదో ఒకటి తాగుతాను. ఐదర్ మజ్జిగ, ఫ్రూట్ జ్యూస్, సబ్జా వాటర్, నిమ్మకాయ నీళ్ళు, ఇలా ఏదో ఒకటి తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. ప్లెయిన్ బటర్ మిల్క్ ఒక్కొక్కసారి తీసుకుంటాము. అండ్ మోస్ట్లీ ఇలా కరివేపాకు పౌడర్ కానీ ఫ్లాక్సీడ్ పౌడర్ కానీ యాడ్ చేస్తూ ఉంటాను. ఈ రోజు కరివేపాకు పౌడర్ యాడ్ చేశాను. ఒక్కదానే కాదు, ఇంట్లో వాళ్ళందరికీ ఇదే మజ్జిగ కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేశాను. సో డే మొత్తంలో ఎవరికి కావాలంటే వాళ్ళు ఇలా గ్లాస్ లో వేసుకొని తాగేస్తారు. ఈ లోపు బాపు వచ్చింది మా ఇంటికి చాలా హడావిడిగా. ఏమంటే నేను కాల్ చేశాను, బట్ ఆ టైంలో తను లిఫ్ట్ చేయలేకపోయింది. మళ్ళీ కాల్ చేస్తానేమో అనుకుంది, కానీ నేను ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని కాల్ చేయలేదు. అమ్మో ఇది ఎందుకు ఫోన్ చేసింది, ఏమైంది, ఎవరికైనా ఒంట్లో బాగాలేదా అని ఇన్ని టెన్షన్స్ ఇన్ని ఆలోచించుకొని వచ్చిందనమాట. కానీ నేను ఎందుకు ఫోన్ చేశానో చెప్తే నవ్వుతారు. చింతపండు డాడీ తీసుకొచ్చారు తీసుకెళ్ళు అని చెప్పడానికి ఫోన్ చేశా. కానీ తను మాత్రం నన్ను ఆలోచించిందనమాట. ఇంకా డాడీ వాళ్ళకి కాఫీ పెట్టి ఇచ్చేసాను. అండ్ నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్ లడ్డు తింటున్నా. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో షుగర్, హనీ, బెల్లం ఏది యాడ్ చేయలేదు. ఎలా ప్రిపేర్ చేశాను అన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడడం మిస్ అయిపోతే గనక డిస్క్రిప్షన్ లో మోస్ట్లీ లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదు అంటే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు మా తాతయ్యది సంవత్సరికం. సో బాబాయ్ కాల్ చేసి తాతయ్యకి దండం పెట్టుకుందు రా అని చెప్తే ఇంకా నేను, బాప, బుడ్డోడు మా ముగ్గురం వెళ్తున్నాం. చూసారు కదా, వియాన్ అయితే వెన్నీ కోసం వచ్చాడంట. నేను ఇంకా ఫస్ట్ రాగానే తాతయ్యకి దండం పెట్టుకున్నాను. ఈయన మా తాతయ్య అచ్చు వాళ్ళ హస్బెండ్. కరెక్ట్ గా 10 years బ్యాక్ నా 10th ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ రోజు చనిపోయారు. ఇప్పటికి 10 years అయిపోయింది. సో ఇప్పుడు మీరు చెప్పండి, నేను 10th ఏ ఇయర్ పాస్డ్ అవుట్ బ్యాచ్ అనేది? రికమెండ్ చెయ్యాలి కదా నువ్వు. నేను వచ్చేసరికల్లా నా కజిన్స్ అందరూ చక్కగా కూర్చొని తింటున్నారు. యాక్చువల్ గా బాబాయ్ నన్ను కూడా తినడానికి రమ్మన్నారంట. కాకపోతే నేను ఇంట్లోనే లంచ్ చేసి వచ్చాను కాబట్టి ఇప్పుడు అప్పుడే తిన్ను, కాసేపు అయ్యాక తింటానని చెప్పేసి అత్తయ్య దగ్గరికి వచ్చాను. హియర్ ఇంట్రడ్యూసింగ్ భావనాస్ మదర్, తిను నా మేనత్త. ఇక్కడ ఎందుకు ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే బెన్నీగాడు ఏదో అలా చేశాడంట, అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా అందరికి. ఇంకా అలా కాసేపు మాట్లాడుకున్నాము. నెక్స్ట్ ఇంకా మళ్ళీ వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక్కడ అత్తయ్య లంచ్ చేస్తూ ఉంది. అండ్ ఇతను మన కొత్త పెళ్లి కొడుకు, మా మామయ్య, మీ అందరికీ తెలిసే ఉంటారు. ఇంకా ఆయన కూడా లంచ్ చేసి ఇప్పుడు రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నారు. రెస్ట్ ఏం కాదులేండి, బుడ్డోని చాలా సేపు ఆడించాడు. ఇలా ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. ఈ లోపు నాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఏంటంటే ఆ రోజు April 1st అత్తయ్య మీద ఒక చిన్న ప్రాంక్ చేద్దామని అనుకున్న ప్లాన్ ని వెన్నెల వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అన్నది చూడండి. బేసిక్ గా వెన్నెల ఏం చెప్పిందో అత్తయ్యకి అర్థం కాలేదు, అందుకనే కొంచెం లేట్ గా రియాక్ట్ అయింది. మొత్తానికి ఏదైతేనేం రియాక్ట్ అయితే అయింది కదా. మన ప్లాన్ అయితే సక్సెస్. ఇంకా అత్తయ్య వాళ్ళతో కాసేపు అలా ఆడుకున్న తర్వాత ఇప్పుడైతే నా తమ్ముడితో ఆడుకోవడానికి వచ్చేసాను. వీటితో కొంచెం సేపు ఆడుకొని నెక్స్ట్ మా కజిన్స్ అందరం అత్తయ్య వాళ్ళ ఇంట్లో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడతామని అనుకున్నాం. సో ఆ గేమ్ ఎలా గడిచింది అనేది చూసేయండి.
విశామమ్మ దగ్గరికి వెళ్ళి విశామమ్మ అది కాదు విశామమ్మ దగ్గరికి వెళ్ళి విశామమ్మ నాకు ఒక 50 రూపాయలు ఇవ్వవా ప్లీజ్ అని ఎలాగైనా 50 రూపాయలు తీసుకొని రావాలి. నీ వెనకాతల కేస్తో వస్తుంది వీడియో తీసుకొని. వెయ్యి కాదు 50 రూపాయలు. ఎప్పుడు ఇస్తావు 50 రూపాయలు? నిజంగా ఇస్తావా? నమ్మచ్చా? నీకు ఎక్కడి నుంచి వస్తాయి? పార్టీ చేసుకొని మళ్ళీ మీకు ఇచ్చేస్తా. పార్టీ చేసుకుంటావు, నీకు డబ్బులు ఎలాగ వస్తాయి? పార్టీ చేసుకుని అక్కడున్న రెస్టారెంట్లో నేను పంపిస్తే అది తీసుకుని నీకు ఇచ్చేస్తాను. నేను ఇచ్చేస్తా. అలాగే చేస్తాయి తీసుకో ఈ పెట్టిన జ్వరగా అంటూ అందా ఇది మై ఇంకోసారి తీసుకుంటాంలే. వచ్చినాక వస్తుంది అన్నయ్య రావాలి. కేసిదా ఇల్లదా హాయ్ చెప్పు హాయ్. అలా సరదాగా అందరం కలిసి కాసేపు ఆడుకున్నాము. ఈ లోపు నా కూతురు వచ్చింది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారు కదా, తిను మోను పాప. సో భావన పిలక వేస్తుంటే చక్కగా కూర్చొని పిలక వేయించుకుంటూ ఉంది. అండ్ బెన్నీ బాయ్ కూడా అప్పుడే పడుకొని లేచినట్టున్నాడు. అండ్ వాడి మూడ్ బాగుంది కాబట్టి ఒకే దగ్గర అలా కూర్చున్నాడు. అండ్ సడన్ గా వీడియోలో హాయ్ చెప్పమన్నా హాయ్ చెప్పాడు అనమాట. సో అలా కాసేపు మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేసి మళ్ళీ మా ఫ్లాట్ కి అయితే వెళ్ళిపోయాం. ఇగో ఇంటికి రాగానే నైట్ డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు నైట్ డిన్నర్ లోకి చపాతీ పన్నీర్ కర్రీ చేద్దామని అనుకుని ఫస్ట్ అయితే చపాతీ పిండి తడిపి పెట్టేశాను. అండ్ ఇంతకు ముందు రోజుల్లో నేను ప్రతి సోమవారం ఉపవాసం ఉండేదాన్ని. కాకపోతే ఈ మధ్య నాకు హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఉపవాసం ఏమీ ఉండట్లేదు. బట్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు, అంతా సెట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈ వీక్ నుంచి ఉపవాసం ఉందామని అనుకుంటున్నాను. ఇంకా ఈ రోజు శివయ్యకి నైవేద్యం పెట్టడం కోసం అని పాలకోవా చేద్దామని అనుకున్నా. అండ్ లక్కీగా ఆ రోజు 2 పాలు ప్యాకెట్లు విరిగిపోయాయి అనమాట. ఇంకా విరిగిన పాలతో కోవా చేసేసాం. ఇంకా నా పూజా విధానం గురించి మీ అందరికీ ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. నేను ఫస్ట్ గడపకి పూజ చేసుకున్న తర్వాతే ఇంట్లో దీపారాధన చేసుకుంటాను. అది చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా ఏ పూజ అయినా ఇంట్లో నేను దీపం పెడుతున్నాను అంటే ఫస్ట్ గడపకి తులసమ్మకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మంలో ముగ్గు వేసుకుంటాను. లేదు ఒక్కొక్కసారి నాకు ఆఫీస్ టైం అయిపోయింది లేదా అంటే నాకు ఓపిక లేదు అన్నప్పుడు అట్లీస్ట్ గుమ్మంలో ముగ్గు వేసుకున్న తర్వాతే దీపం పెట్టుకుంటాను. సో అదనమాట విషయము. ఇంకా ఈ రోజు నా పూజ అంతా ఎలా జరిగింది అనేది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈ రోజు శివయ్యకి అభిషేకం వియాన్తో చేయించాను. నేను బ్యాక్ ఎండ్ లో 108 అష్టోత్తర సతనామౌళి చదువుతూ ఉంటే ఇంకా వాడు ఒక్కొక్క అష్టోత్తరంకి శివయ్యకి అభిషేకం చేసుకుంటూ అలా పూజ చేస్తున్నాడు. వీడిని ఇలా ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేయాలండి, లేకపోతే నా అయితే సెల్ లేకపోతే టీవీ చూసుకుంటూ కూర్చుంటున్నాడు. ఇలా అష్టోత్తర సతనామౌళి చదివిన తర్వాత లాస్ట్ కి ఇంకా ధూపం ఇచ్చేసి హారతి చేయడమే. చేసి ఉంచుతున్నాను.
ఇంకా అలా సోమవారం రోజు శివయ్యకి పూజ చేసుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటదంటే, ఇంకా ఇది చాలా తక్కువ. 16 సోమవారాలు వ్రతం చేసుకునేటప్పుడు అయితే ప్రతి సోమవారం నాకు ఇంట్లో పండగలా జరిగేది, అంత బాగుండేది. ఈ ఇయర్ నాతో పాటు ఎంత మంది 16 సోమవారాలు వ్రతం చేసుకుంటున్నారు అనేది కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఆ వీడియోస్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా 16 సోమవారాల వ్రతం అంటే ఏంటి, ఆ పూజ ఎలా చేసుకుంటారు అనేది పూజా విధానం డీటెయిల్ గా నేను వీడియోస్ లో పోస్ట్ చేశానండి, ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా పూజ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా పన్నీర్ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు కర్రీ. ఆనియన్స్ పీసెస్ కట్ చేసి అవి మళ్ళీ ఫ్రై చేసి అంత ఓపిక లేక డైరెక్ట్ గా ఇంకా మిక్సీ పట్టేశాను. ఒక 2 ఉల్లిపాయలని అండ్ ఒక టొమాటో వేసి ఇంకా పేస్ట్ ని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా అది ఫ్రై అవుతున్నప్పుడే ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఆ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అది ఫ్రై అవుతున్నప్పుడు ఇక్కడ పన్నీర్ కూడా కట్ చేస్తున్నాను. ఇది స్టోర్ బాట్ పన్నీర్ అండి. ఇలా ఒక పని అవుతుండగా ఇంకొక పని చేసుకుంటాను. నాకు ఇలా మల్టీ టాస్కింగ్ అంటే చాలా ఇష్టము. ఇంతకు ముందు నేను కూడా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత తాలింపు పెట్టేదాన్ని. మోస్ట్లీ మార్నింగ్ టైం వంట చేసేటప్పుడు మాత్రం అలా ఆరాంగా చేసుకుంటాను. బట్ ఈవినింగ్ వంట చేయాల్సి వస్తే కనుక ఇలా మల్టీ టాస్కింగ్ కంపల్సరీ. పన్నీర్ కట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా చపాతీలు కూడా చేస్తున్నా. చపాతీలు ఓన్లీ బుడ్డోడు కోసం మాత్రమే చేశాను. రిమైనింగ్ చపాతీలు అన్ని కూడా అమ్మ చేసేసింది. ఒకటే ఉంటుందా? అది పనిచేయగలండి ఇంటి తినమంటే అక్కడ దాకే ఈసారి నుంచి అలాగే ఇంకా అలా అమ్మ డాడీతో మాట్లాడుకుంటూ వంట చేస్తున్నా. ఈ లోపు టొమాటో ఆనియన్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇంకా అందులోని రుచికి సరిపడా కారం, తర్వాత గరం మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం అలా బాయిల్ అయిన తర్వాత ఇంకా పన్నీర్ పీసెస్ యాడ్ చేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్ లో ఇంకా మీరు కావాలి అనుకుంటే కసూరి మేతి, లేదు అంటే కొత్తిమీరతోనైనా గార్నిష్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ పన్నీర్ కర్రీ అయ్యే లోపు ఇక్కడ చపాతీలు కూడా కాల్చేస్తా. ఇలా నేను ఆరాంగా వీడియో షూట్ చేసుకుంటూ చపాతీలు చేస్తున్నానా. ఈ లోపు మా ఇంటికి డిజైనర్ వచ్చారనమాట. ఉగాది కోసమని నేను, అత్తయ్య ఇంకా అనూష మా ముగ్గురం డ్రెస్సెస్ ఇచ్చాము ఆయనకి. సో ఆయన మంచిగా ఇలా స్టిచ్ చేసి ఇచ్చేసారు. ఇది అనూష స్టిచ్ చేయించుకున్న ఫ్రాక్. ఇది ఒక ప్లెయిన్ సారీ, పైన మీకు యోగ్ పార్ట్ లో అంతా కూడా బ్లౌజ్ వస్తుంది. చాలా బాగా డిజైన్ చేశారు. విత్ లైనింగ్ కాస్ట్ అరౌండ్ లైక్ 1000 రూపీస్ తీసుకున్నారు ఆ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి. అండ్ అత్తయ్య ఫ్రాక్ వచ్చేసి మెటీరియల్ తీసుకుంది ఒక 3 మీటర్స్. అది ఇలా ఏనెత్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకుంది. ఇంకా దీని కాస్ట్ విత్ మెటీరియల్ 700 తీసుకున్నారు. ఇంకా నేను కూడా సేమ్ అనూష లాంటి ఫ్రాకే స్టిచ్ చేయించుకున్నాను. అది ఏం కలర్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. ఆయన డ్రెస్సెస్ ఇంటికి వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకా బుడ్డోడికి డిన్నర్ పెడుతున్నా. సో వేడి వేడి చపాతీ అలాంగ్ విత్ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి పన్నీర్ కర్రీ రెసిపీ ట్రై చేయండి. ఇంకా ఈ రోజు వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ నెక్స్ట్ అన్ని చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.